3-4 రోజుల్లో ఒక మంచి శుభవార్త కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు వినబోతున్నారు. దయచేసి ఎవరూ కూడా వారి సమయాన్ని వృధా చేసుకోకండి. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని, ఎవరికి స్వేచ్ఛ వారికి ఉంటుందని, పాదయాత్రను ఎవరూ అడ్డుకోకండి అమిలినేని సురేంద్రబాబు సార్ గారు హుందాగా సమాధానం ఇచ్చారు. 2-3 రోజుల లోపల మంచి వార్త వింటారని, ఆ వార్త నియోజక ప్రజలందరికీ కూడా ఉపయోగమని చెప్పి ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజలారా, మీరు ఒకటంతా తెలుసుకోవాల్సిన విషయం, వైసీపీ డ్రామాలకు తెరలేపింది పాదయాత్ర రూపంలో. మనం త్వరలో అంటే 4-5 రోజుల్లో, వారం లోపల శుభవార్త వినిపోతున్నాం. జీవో రాబోతుంది. మీరు ఒకరు కూడా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి. మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచి మీ గ్రామాలకో లేదా మీ ఊర్లకో మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ టయాన్ని అక్కడ వాళ్ళతో గడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళ దుర్మార్గమైన పాదయాత్రని మీరు ఎక్కడ కూడా అడ్డగించుకోద్దండి. మనం జీవోతో ఉంటున్నాం కాబట్టి ఆ జీవో వచ్చి వాళ్ళ ప్రజలకు ఏమనేది, ఆర్డిటీని ఎలా రక్షించుకోవాలో మనందరికీ తెలుసు. ఆర్డిటీని రక్షించుకుందాం, ఆర్డిటీని కాపాడబోతున్నాం. మన నారా లోకేష్ బాబు గారు జీవో విషయంలో క్లియర్గా ఉన్నారు. జీవో రాబోతుందని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. దయచేసి మీరు ఎక్కడ కూడా వాళ్ళ కోసం మీరు టైంని వృధా చేసుకోకుండా మీ కుటుంబ సభ్యులతో గడపాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లు మీ అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యే.